కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలును సహోదరుడైన తిమోతియు శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. చూసారా ఏమంటున్నాడు? మన తండ్రి అయిన దేవుని నుండి మీ అందరికి ఏం కలగాలంట? కృప కలగాలి, సమాధానం కలుగునుగాక. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తారు. ఈ సంఘంలో ఉన్న వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఈ ఎఫ్రా వెళ్ళి చెప్పాడు, అయ్యా కొలస్సీలో ఉన్న సంఘానికి రాస్తూ ఈయన అంటున్నాడు, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసం. ఈ కొలస్సీలో ఉన్న వాళ్ళకి సంఘానికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే విశ్వాసం ఎక్కువ ఉందంట. వాళ్ళు దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతున్నారు. వాళ్ళు ఈరోజు చాలామంది దేవుణ్ణి తక్కువ నమ్మటం అయిపోయింది. కనబడే వాటినే ఎక్కువగా నమ్ముతున్నారు, కానీ దేవుణ్ణి ఏం చేస్తున్నారో తెలుసా? తక్కువగా నమ్ముతున్నారు. విశ్వాసం రాను ఏమైపోతుందంటే భక్తిలో పెరిగే కొందుకి విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నారు. భక్తి పెరిగే కొందుకు విశ్వాసం ఏమవ్వాలి? ఇంకా స్ట్రాంగ్ అయిపోవాలి. కానీ విశ్వాసం ఎంతకాలం ప్రార్థన చేసి ఏం చేశాడు? 31 రోజులు ప్రార్థన చేసి ఏం జరుగుద్ది? ఎదురు చూస్తే జరుగుద్దా? ఈ చెత్త బుర్రలోంచి నువ్వు బయటకు వచ్చేయాలి. దెయ్యంగా నీతో చెప్తున్నాడు, వాడు అబద్ధికుడు. బైబిల్లో చేసిన ఏ ప్రార్థనకి జవాబు లేకుండా పరిశుద్ధ గ్రంథంలో ఏ ప్రార్థనకైనా దేవుడు జవాబు ఇచ్చాడు. నువ్వు నిజంగా మొర్ర పెడితే, దేవుని మీద విశ్వాసం ఉండి నిజంగా నువ్వు మొర్ర పెడితే, నిజంగా నీ హృదయాన్ని కుమ్మరిస్తే ఖచ్చితంగా నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థనకి జవాబు రావట్లేదంటే నీలోనే ఏదో లోపం ఉంది, నీలో విశ్వాసం లేదు. ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయట్లా. నువ్వు ఎలా తెలుసా? కంటితో కనబడేదానికి ఒక ఏంటంటే ఈ శరీరము మాయలు మంత్రాలకు అలవాటు పడిపోయింది. ఇలా కళ్ళు తెరవగానే ఇల్లు కనపడ, కళ్ళు తెరగానే బండి కనపడ, కళ్ళు తెరగానే వివాహం కనపడ. కాదు, దేవుని యొద్దకు వచ్చువాడు, దేవుడు ఉన్నాడనియు తన్ను అడుగు వారికి ప్రతిఫలము దయచేయువాడని ఏం చేయాలంట? నమ్మాలి. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. నేను నమ్ముతున్నానయ్యా. జనవరి మాసం రోజు 7 గంటల నుంచి 9 గంటల వరకు నేను ప్రార్థన చేశాను. కొంచెం బాగోకపోయినా నీ సన్నిధికి వచ్చానయ్యా. ఇంట్లో కూర్చోకుండా నీ పాదాల దగ్గరికే నేను వచ్చానయ్యా. ఖచ్చితంగా నా పట్ల నువ్వు చేయబోతున్నావు. ఖచ్చితంగా నేను ఈ 11 నెలల్లో ఆ నెల మొర్ర పెట్టిన కార్యాలకు నేను జవాబు చూడబోతున్నాను నాయన. యేసు నామములో ఇంకా మనం అడుక్కోకూడదు. మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేసి చెప్పాం కాబట్టి అథారిటీతో, అధికారంతో మనం ఏం చేయాలో తెలుసా? వాటిని పలకటం ప్రారంభించాలి. అనారోగ్యంగా ఉన్నావా? యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో గుండె నార్మల్ అవును గాక. రాత్రి నేను ఒక సాక్ష్యం విన్నాను. ఢిల్లీలో ఒక కుర్రోడు సేవ చేస్తున్న యంగ్ కుర్రోడు, చాలా గొప్ప సేవ. అన్యుల్లోంచి రాజ్పుత్తులోంచి రక్షణలో, అంటే రాజవంశంలోంచి రక్షణలోకి వచ్చాడు. ఒకప్పుడు జాబ్ చేసుకునేవాడు. ఆయన అన్నాడు, ప్రభువా ఈ వాక్యాలు అందరూ చెప్తున్నారు, మా నార్త్ ఇండియాలో చాలామంది మానవులు కలిసిన దేవుళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు. మానవులే దేవుళ్ళుగా, కొంతమంది బాబాలుగా ఉండి చాలామంది ప్రవచనాలు ఎన్ని చెప్తున్నారు. నేను అలాంటి సేవ చేయడానికి నేను ఇష్టపడట్లేదు. నేను సేవ చేస్తే ఖచ్చితంగా నీ శక్తిని చూపించే సేవే నాకు కావాలని ప్రార్థన చేసేవాడు. చేస్తే వాళ్ళ సంఘంలో జరిగింది ఏంటంటే, డాక్టర్ గారు ఒక ఆయనకి గాల్ బ్లాడర్ తీసేశాడు.
పాడైపోతే ఆపరేషన్ చేసి తీసేశాడు. దైవ సేవకులు రోజు కూడా అథారిటీతో ఆజ్ఞాపించి యేసు నామములో దీవించబడునుగాక, యేసు నామములో కార్యాలు జరుగునుగాక. అందుకే నేను ప్రార్థన అయిన తర్వాత యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, యెహోవా దయాళుడు అని ఈ మాటలు ఎందుకు పలికిస్తుందని తెలుసా? ఎప్పుడైతే అవి పలుకుతూ ఉంటామో, ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం అథారిటీగా పలికినప్పుడు అద్భుత కార్యం. సరే అని చెప్పి రెగ్యులర్ చెకప్కు మళ్ళీ వెళ్ళి స్కాన్ తీస్తే డాక్టర్ ఆశ్చర్యపోయి ఫాస్ట్ గారికి ఫోన్ చేసి, ఏమండి ఈ చేతులతో గాల్ బ్లాడర్ తీసేశాను, లోన ఇంకో కొత్త గ్లార్ బార్డర్ వచ్చేసిందని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రియుడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు సేవించుచున్న దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. ఒకవేళ డాక్టర్లు రాత్రి చెప్పాడు, మా చర్చిలో చాలామంది డాక్టర్లు టెస్ట్ చేశారు, ఆ డాక్టర్కి ఏం జరిగిందో స్కాన్లో చూస్తే మళ్ళీ కొత్త అవయవం లోన సృష్టించబడిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు ఎలాంటి వాడో తెలుసా? అద్భుత కార్యాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా చేసే దేవుడు ఆయన. నువ్వు చేయాల్సిన పని ఏం తెలుసా? అడుక్కోవటం కాదు. నువ్వేం చేయాలి తెలుసా? పని లేకపోతే ఏం చేయాలి తెలుసా? యేసు నామములో పని రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, పని నువ్వు రావటం అని మనం ఆజ్ఞాపించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగా అనారోగ్యం ఉందనుకో, యేసు నామములో రోగమా నా శరీరంలోంచి బయటకు పొమ్మని నువ్వు పలకాలి. కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని లేదని ఆళ్ళ చేలికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహిని అడుక్కునే కన్నా దేవుని నామం పేరట దరిద్రతను ఇంట్లోంచి పోగొట్టడానికి ప్రయత్నం చేయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ కొలస్సీలో ఉన్న సంఘానికంట ఏం చెప్తున్నాడు తెలుసా? క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియో. వీళ్ళకంట దేవుని మీద చాలా విశ్వాసం ఉంది. విశ్వాసం ప్రభువుని నమ్మే స్థితిలో ఉన్నారు. ఈ విశ్వాసం వినుట ద్వారా విశ్వాసం కలుగుద్ది. రోజు దేని గురించి నువ్వు వింటున్నావు? రోగం గురించి వింటే రోగం మీద విశ్వాసం పెరుగుద్ది. దేవుని స్వస్థత గురించి వింటే స్వస్థత మీద విశ్వాసం కలుగుద్ది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఎవరి గురించి వింది? యేసయ్యను గురించి వింది. ఆయన చూడలేదు, ఎప్పుడు కూడా ఆయన యొక్క వార్తను ఎప్పుడు వినలేదు. ఆ మాట తెలిసింది, ఆ బోధకుడు బాగు చేస్తాడని. చూడకపోయినా నమ్మింది. నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చూసారా విశ్వాసం. ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. మన విశ్వాసమే మనల్ని బాగు చేస్తుంది. ప్రభు మీద ఉన్న నమ్మకమే నీ బ్రతుకులో మార్పు తెచ్చేది. ప్రభు మీద నీకు నమ్మకం లేదా? నీ బ్రతుకులో మార్చేవాడు ఈ లోకంలో ఎవ్వడో లేడు. ఉన్న స్థితి కన్నా ఇంకా దిగజారిపోతావు నువ్వు. సాతానుగాడు ఎవ్వడిని పైకి తీసుకురాడు. సాతానుగాడు ఎవ్వడిని పైకి తీసుకురాడు. దేవుణ్ణి వదిలిపెట్టి సాతాను వెనక నువ్వు తిరుగుతూ ఉంటే ఆ జీవితం, నీ జీవితం ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది. ఒక సామెత అంటారు, కుక్కలు చింపిన ఇస్తరాకులాగా అయిపోతుంది. ప్రభుతో ఉంటేనే నీ బ్రతుక్కి ఒక ఆధారం, ఒక ఆనందం, ఒక సంతోషం, ఒక భరోసా, ఒక విడుదల. కాబట్టి ప్రభు యేసు క్రీస్తు మీద నీకే ఉండాలి? విశ్వాసం. విశ్వాసం ఉండాలి. అందరు చెప్పండి, విశ్వాసం, 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 విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం? దేవుని మాట మీద విశ్వాసం. ప్రభువా 2025 సంవత్సరాల క్రితం నా కొరకు ఈ లోకానికి వచ్చి నీ వీపి మీద 39 కొరడా దెబ్బలు తిన్నావంటే ఆ దెబ్బలు నా రోగ విముక్తి కొరకే. కాబట్టి ఆ దెబ్బల్లో శక్తి తగ్గిపోలేదు, ఇప్పటికీ ఆ శక్తి ఉంది. నా నేడు రేపు ఒకే రీతిగా నువ్వు ఉన్నావు.
నువ్వు పొందిన దెబ్బల చేత నా రోగానికి ముందు ఉంది, కాబట్టి నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది అని నువ్వు నమ్మాలి. 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ నమ్మింది, శతాధిపతి నమ్మాడు, 100 మంది పైన అధికారి ప్రభు నమ్మాడు. నా ఇంటికి కూడా నువ్వు రావక్కర్లేదు, నీ మాట మీదే నాకు నమ్మకం ఉంది, నీ మాట చెప్పితే నా ఇంట్లో ఉన్న దాసుడు లేచి కూర్చుంటాడని చెప్పాడు. ఏ విశ్వాస పరిధిలో నువ్వు ఉన్నావు? భక్తి చేస్తున్నావు, 31 రోజులు ప్రార్థించావు, ఎక్కడ నీ విశ్వాసం? ఎప్పుడు కూడా దిగజారిన మాటలు, నోరు తెరిస్తే ఎప్పుడు నిన్ను నువ్వు శపించుకునే మాటలు, నిన్ను నువ్వు శపించుకునే మాటలు. అందుకే మీకు నేను చెప్పాను, కృప లేకముందో ఎలాగుందో తెలుసా? కృప కింద ఉన్నోళ్ళు శపించుకోరు, కృప కింద ఉన్నోళ్ళు ఏం చేస్తారో తెలుసా? లేనిది ఉన్నట్టుగా చూస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా ఆరోగ్యం లేకపోయినా ఆరోగ్యవంతురాలుగానే ప్రవర్తిస్తాం. అనారోగ్యాన్ని హైలైట్ చెయ్యం, అనారోగ్యాన్ని గొప్పగా చెప్పుకో. నాకు అనారోగ్యం అని దాన్ని పెద్ద మెడలేసుకుని తిరగం. మనం దేన్ని మెడలుగా వేసుకుంటాం తెలుసా? స్వస్థతను మెడలుగా వేసుకుంటాం, యేసు రక్తం కింద మెడలుగా ఉంటాం, యేసయ్యని మెడలుగా ధరించుకుంటాం. ఎటువంటి రోగం వచ్చినా రోగం నన్ను చంపదు, నాలో ఉన్న యేసయ్య రోగాన్నే చంపేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య వచ్చిందని కంగారు పడటం కాదు, సమస్య వచ్చిందని బెదిరిపోవటం కాదు, సమస్య వచ్చినప్పుడు ఎవరో లేని వారిగా నటించడం కాదు. నువ్వేం చేయాలో తెలుసా? నాలో ఉన్న యేసయ్య ఈ సమస్య కన్నా గొప్పవాడు. గెలిచేది నేనే, ఓడేది సమస్యే. పక్కన వాళ్ళు చెప్పండి, గెలిచేది నేనే, ఓడేది సమస్యే. ఓడేది రోగమే, ఓడేది దరిద్రతే, ఓడేది మానసిక ఒత్తిడే. గెలిచేది నాలో ఉన్న యేసయ్య. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఆయన మహిమతో నింపబడి ఉన్నాను నేను. ఈ నెల ఆయన మహిమ నన్ను తాకిందే, ఆయన మహిమతో కప్పబడి ఉన్నాను. ఏ రోగం కూడా నన్ను తాకలేదు. ఆ మహిమ కింద ఏ రోగం కూడా ఉండలేదు, పారిపోవాల్సిందే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. బుర్రకు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కన వాళ్ళని అడగండి, హల్లెలూయా చెప్తున్నాగా నేను ఎక్కిందా నీకు అని చెప్పండి. కొంతమంది మతపర భక్తిని చేస్తూ ఉన్నారు, కొంతమంది రిలీజియస్ భక్తి అయిపోయింది, ఆచారపూర్వమైన భక్తి అయిపోయింది, పైకి భక్తి గలవారమని నటిస్తూ ఉన్నారు. వాళ్ళలో శక్తి కనబడకుండా ఓడిపోయినట్టుగా ఈ ప్లేస్ మార్చి వేరే ప్లేస్కి వెళ్ళిపోతా, వేరే దగ్గర ఆశీర్వాదం ఉంది, అక్కడ బాగుంది, సొదొమ గుమొర్రా బాగుంది అనుకుంటున్నారు. సొదొమ గుమొర్రాకి వెళ్తే నాశనం అయిపోతావు. ఎక్కడ కాదు, ఎక్కడ ఉన్నావో అక్కడే ప్రభువును పట్టుకో, అక్కడే ప్రభు యందు విశ్వాసం ఉంచు. కొలస్సీ సంఘంలాగా విశ్వాసంతో కూడిన భక్తి చేయడం నేర్చుకో. అల్ప విశ్వాసిగా ఉండమాక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నమ్మినోడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎంతకాలం అల్ప విశ్వాసులుగా ఉంటావు, ఎంతకాలం మూర్ఖతరముగా ఉంటావు, ఎంతకాలం మతపరమైన భక్తిలో ఉంటావు. దేవుని శక్తితో నడిచే భక్తిలోకి నువ్వు వచ్చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నడిచే భక్తి ఏంటో తెలుసా? ఓడిపోవటం అనేది లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ఏది అనుకున్నావు అది సాధిస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాకు వేరుగా ఉండి నువ్వేమి చేయలేవని ప్రభువు చెప్పాడు. యేసయ్యతో నువ్వు ఉంటే అన్నీ చేయగలవు. అందుకే అపొస్తలుడు పౌలు నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము. యేసయ్య నిన్ను బలపరిస్తే నువ్వు చేయలేనిది ఏదీ లేదు. యేసయ్య నిన్ను బలపరిస్తే నువ్వు స్వస్థత పొందకుండా ఉండలేవు. యేసయ్య నిన్ను బలపరిస్తే ఖచ్చితంగా నిన్ను లేవనెత్తుతాడు. రక్షణ పొందావు, రక్షణతో పాటు నీకు స్వస్థత ఇచ్చాడు. శక్తితో కూడిన భక్తి నువ్వు చేయాలి.
ఎవ్వరు లేనోళ్ళలాగా ఎప్పుడు బేదార్పులు, ఎప్పుడు లేకి మాటలు, ఎప్పుడు చూసినా లేదో బతుకుతూ ఉన్నారు. దేవుని నామానికి అవమానం తెచ్చే బతుకులు అవన్నీ. ప్రభుని నమ్ముకున్నాక నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితంలో ప్రభు శక్తి కనపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి జనవరి మాసం 31 రాత్రులు ప్రభు దగ్గర పెనిగిలాడావు. ఈ 11 నెలలు ప్రతిరోజు ప్రభు శక్తిని చూపించే కుటుంబంగా మారును గాక. ప్రభు శక్తిని శరీరంలో ప్రవహించే శరీరంగా మారును గాక. ఎక్కడ కూడా నిన్ను నువ్వు శపించుకుంటావు, నిన్ను నువ్వు దేవుడు లేని మాటలు మాట్లాడటం, దేవుడు చేయలేడన్నట్టుగా దెయ్యపు మాటలు మాట్లాడటం నీ జీవితంలోంచి తొలగిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి శక్తి కలిగిన భక్తి చేయాలి. ఎప్పుడు చూసినా వెలుచూపును బట్టి నడవడమే, విశ్వాసంతో నడవడం. అమ్మో ఈ 100 అయిపోతే రేపొద్దున ఎట్లా బ్రతుకు. దేవుడు ఆకాశ పక్షులు పోషించే దేవుడు, వాటికన్నా శ్రేష్ఠుడైన దేవుడు నిన్ను పోషించలేడా? పోషిస్తాడా? పోషించడా? ఆ చెత్త బుర్ర తీసాడు బయటికి, దెయ్యం బుర్ర. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే ఎవరు నీలో ఉన్నారు? ఏ మహిమతో నువ్వు ఉన్నావు? ఏ మహిమతో నువ్వు కప్పబడ్డావు? ఏ మహిమ గల రాజు నివసిస్తున్నాడు నీలో? ఆ యేసయ్య నీలో ఉంటే నీ మాటలు వేరేగా ఉండాలి, నీ ప్రవర్తన వేరేగా ఉండాలి, నీ యొక్క నడక వేరేగా ఉండాలి. పైకి భక్తికని చెప్పుతూ దాని శక్తి లేకుండా బ్రతుకుతుంటే దాని ఉపయోగం లేనే లేదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ సంవత్సరం ప్రతి వారి కుటుంబాల్లో దేవుని శక్తి కనబడాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని శక్తిని చూపించే వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. ఎవ్వరు లేనట్టుగా నాకెవ్వరూ లేరు, నా బతికింది చెత్త. ప్రభు ఉన్నాడు నీతో ఎవరున్నారు? పక్క వాళ్ళు చెప్పండి, నీతో ప్రభు ఉన్నాడని చెప్పండి. నీతో ప్రభు ఉన్నాడు. జయం నీదే అని చెప్పండి. జయం నీదే అని చెప్పండి. జయం నీదే, జయం నీదే. అంతేగాని ఎంతసేపు మన ప్రార్థనకి జవాబుల కోసం మనం ప్రభు వైపు చూడాలి. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చంట. చూసారా? వీళ్ళకి రెండో గుణం ఏంటో తెలుసా? పరిశుద్ధులందరి మీద ఏముందంట? అందరి మీద, కొందరి మీద. మనోళ్ళ మీదేనా? అరే మన బ్యాచ్, మన కులం, మన స్థాయి వాళ్ళ మీద, అందరి మీద వీళ్ళంట. ప్రేమ కలిగిన కొలసి సంఘం ఇది. ప్రేమ కలిగి ఉంది. అందరి మీద ప్రేమ ఉండాలి. మనతో బాగా మాట్లాడితే వాళ్ళని ప్రేమించటం కాదు, అందరిని ఒకేలాగా ప్రేమించాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది ఈ లోకం ఏంటంటే మనసుకు నచ్చితే ప్రేమిస్తాం, నచ్చకపోతే వాళ్ళ జోలికి వెళ్ళడం, అవసరమైతే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. అట్లా చేయకూడదు. అలా చేస్తే దేవుని కార్యాలు నువ్వు పొందవు. యేసు ప్రభు ఆత్మ నీలో ఉంటే, యేసు ప్రభు నీ ఆత్మలో నివసిస్తూ ఉంటే, యేసు ప్రభు ప్రేమే. యూదా ఇస్కరియోతు యేసయ్యతో ఉన్నాడు, అప్పుడప్పుడు డబ్బులు ఎత్తుకెళ్ళిపోతున్నాడు, దొంగిలిస్తున్నాడు, అన్నీ తెలుసు. అయినా యేసయ్య యూదా ఇస్కరియోతు పాదాలు కడిగాడా లేదా? మనం కడుగుతామా? మనమైతే నేరాలు మోపుతూ ఉంటాం, ఏలు పెట్టి చూపిస్తున్నాం. శాస్త్రులు, పరిచయులు, మతపరమైన భక్తిలోకి దిగిపోతున్నాం మనం నిదానంగా. మతపరమైన భక్తి చేసేవాడికి ఆశీర్వాదం ఉండదు. ఆ మతమే వాళ్ళను ముంచేస్తుంది. యేసు ప్రభుతో నడిచే భక్తి కలవారికే దేవుని కార్యాలు వాళ్ళు చూడగలుగుతారు. యేసయ్య ఎక్కడుంటే దేవుని మహిమ అక్కడ ఉంది. యేసయ్య ఎక్కడుంటే చనిపోయిన లాజరు బ్రతికినట్లుగా నీ అవయవాలు కూడా బ్రతుకుతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ దైవ సేవకులు చెప్పినట్టు గాల్ బ్లాడర్ తీసేస్తే కొత్తది సృష్టించబడిందాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
హల్లెలూయా. రోజు నీ రోగాన్ని నువ్వేం చేయాలో తెలుసా? విశ్వాసంతో శాసించాలి. రోగమని నువ్వు ఉండటానికి వీల్లేదు నా ఒంట్లో, నువ్వు ఉండటానికి వీల్లేదు నా ఒంట్లో. నిన్నెవడిచ్చాడు నీకు అధికారం? యేసు నామములో నువ్వు బయటికి పో. యేసు నామములో ఆ ఇన్సులిన్ గ్రంథి పంచేయి, ఆ ప్యాంక్రియాస్ పంచేయి యేసు నామములో. నజరేయుడైన యేసు నామములో నేను నీతోనే మాట్లాడుతున్నా అని చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్పరు. దానికి చెప్తే అది బాధపడుద్దేమో, అది కుమిలిపోద్దేమో, అది అన్నం తినకుండా మానేస్తుందేమో, ఆ ఇన్సులిన్ గ్రంథి మళ్ళీ ఏమన్నా చేసుకుంటుందేమో అని భయమేసి దాన్ని ఏమనుకోకుండా, అమ్మా నువ్వు ఎట్టాగో ఆగిపోయావు కాబట్టి నేను పైనుంచి బెళ్ళలేసుకుని ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటామని సంచేసుకు తిరుగుతున్నావు. ప్రభువా, నన్ను తయారు చేసినప్పుడు నా పాటలన్నీ నువ్వు పరలోకంలో. ఒక కారును తయారు చేస్తే కారుకి ఒక దినాన టైర్ అరిగిపోతుందని ఆ కార్లు కంపెనీ వాడు టైర్లు తయారు చేసి పెట్టాడే. ఒక కారు తయారు చేసాడు, ఇంజన్లో చిన్న చిన్న నట్లు, చిన్న చిన్న వీల్స్ కూడా అరిగిపోతాయని తెలుసు వాడికి కొంతకాలానికి. కాబట్టి ఆ చిన్న వీలు కూడా తయారు చేసి పెట్టుకున్నాడే. అలాంటప్పుడు దేవుడు స్వహస్తాలతో తయారు చేసిన నిన్ను, నీ పాటలు కూడా అరిగిపోతాయని తెలియదా? నీ పాటలు కూడా మొరాయిస్తాయని తెలియదా? అలాంటప్పుడు దేవుడు కొత్త పాటలు అక్కడ పెట్టలేదా? అవసరమైతే కొత్త పాట ఇస్తాడు. లేకపోతే యేసయ్య ఏలొచ్చి దాన్ని ఒక్కసారి దాన్ని నెత్తి మీద కొడితే అది పనిచేయడం ప్రారంభిస్తుంది. టెస్ట్ చేస్తే లెవెల్స్ అన్ని నార్మల్గా వస్తాయి. అలాంటి శక్తి భక్తి చెయ్యాలి. అలా చెయ్యకపోతే దేవుని రాజ్యాన్ని నువ్వు స్థాపించలేవు. రేపొద్దున వచ్చే తరం, మా అమ్మమ్మ ఉండేదండి. మా అమ్మమ్మకు రోగం ఏదైనా అనారోగ్యం వస్తే ఎప్పుడు యేసయ్యని పట్టుకునే ఆ రోగాన్ని పోయేంత వరకు దాన్ని శాసిస్తూ ఉండేది, అధికారాన్ని ఉపయోగిస్తూ ఉండేది. అలాగ ఉపయోగించి అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతురాలైపోయి 110 ఏళ్ళు బ్రతికిందని మనవరాళ్ళు చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రాలు చేయాలి. అది భక్తి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేగాని మా అమ్మమ్మ ఉండేదండి, ఎప్పుడు చూసినా అనారోగ్యమేనండి. కాదు, యేసయ్య వచ్చింది. అట్లా అనారోగ్యంతో ఉన్నవారు నేను కించపరుస్తున్నాను దయించి అనుకోవద్దు. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీ స్థాయి ఏంటో మీకు తెలియాలి, మీ దగ్గర ఉన్న తాళం ఏంటో మీకు తెలియాలి, మీ శక్తి ఏంటో మీకు తెలియాలి. మీలో ప్రభువు ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోకూడదు. దేవుని శక్తి మీలో. ఒక మాట నేను చెప్తాను. కోడి గుడ్లు పెట్టింది, లేకపోతే ఒక పక్షి గుడ్లు పెట్టింది. ఇందాక ఒక పక్షి చూసాను, అదేం పక్షో తెలియదు. 65 రోజుల్లో 4 పిల్లల్ని బంగారంగా తయారు చేసి గూట్లోంచి ఎగిరిపోయేటట్టుగా చేసింది. 65 రోజుల్లో గుడ్డులో ఉన్న పిల్లకి వేడిచ్చిన తర్వాత గుడ్డుకిస్తే ఆ లోన పిల్ల తయారైపోయి ఏమవుద్దో తెలుసా? పెంకు పగలగొట్టుకుని ఏం చేసింది? పిల్ల బయటకు వచ్చిందా లేదా? లోనున్న ఆ యొక్క పక్షి పిల్ల ఏం చేసింది? ఇప్పుడు రోగం అనే పెంకు నిన్ను కప్పు ఉంది కదా, ఆ పెంకు పగిలిపోవాలి. లోనున్న మహిమ ఏమవ్వాలి తెలుసా? బయటికి రావాలి. దాని కొరకే దేవుడు నిన్ను సృష్టించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడు రోగమే మాట్లాడితే పెంకు పగలదు. రోగానికి వ్యతిరేకంగా ఆ పెంకుకు లోన జీవం ఉంది. ఆ జీవం ఏం చేసిందో తెలుసా? నేను ఇలాగుంటే నేను మా అమ్మలాగా తయారవను, నేను ఇలాగుంటే నేను ఎగరను, కాబట్టి నేను ఇలా ఉండకూడదు. ఆల్రెడీ నేను ఏమైపోయాను తెలుసు? లోన తయారైపోయాను. నా గుండె తయారైపోయింది, నా ముక్కు తయారైపోయింది, నాకు రెక్కలు వచ్చేసినాయి. కాబట్టి పెంకులో ఉంటే నా బ్రతుకు చిన్నగానే ఉంటుంది. పెంకు బయటకు వస్తేనే నేను మమ్మలాగా ఎగరగలుగుతానని ఆ పెంకును పగలగొట్టుకుని ఏ విధంగా అయితే పక్షి పిల్ల కోడి పిల్ల బయటకు వచ్చిందో, నీ మీద ఉన్న అవిశ్వాసపు పెంకు, నీ మీద ఉన్న అవిశ్వాసపు రాయి, నీ మీద ఉన్న ప్రతిదీ నువ్వు పగలగొట్టుకుని రావాలి బయటికి. దేవునికి స్తోత్రాలు చాలు. ఆ బాక్స్ నుంచి నువ్వు రావాలి.
నీ దేవుడు నీకు చేయగలడు. నీ దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. నీ దేవుడు నిన్ను లేవనెత్తగలడు. నువ్వు ఆరాధించే దేవుడు శక్తి కలిగిన వాడు. చాలా మంది అనుకుంటున్నారు ఆరాధించే దేవుడు ఊరికినే ఏదో ఒక ఆదివారం భక్తి చేసి సోమవారం నుంచి చక్క భజన చేసుకోవడానికి కాదు. ఎక్కడుంటే అక్కడ నీ మహిమను, దేవుడి మహిమను నువ్వు చూపించాలా. హల్లెలూయా. అనారోగ్యం వచ్చిందా, జయం చూపించాలి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. డాక్టర్ ఆశ్చర్యపోవాలి. మాకు తెలుసు ఒక చిట్టి మామను, మాకు తెలుసు, చాలా చక్క బొద్దుగా గుండ్రంగా తెల్లటి నెరిసిపోయి జుట్టేసుకుని ఉంటుంది. రమేష్ బాబు హాస్పిటల్కి వెళ్తే ఆయన చూసి అన్నాడు, ఏంటి ఇంకా నువ్వు చచ్చిపోలేదా అన్నాడు. ఆ మంద ఏమని తెలుసా, నేను ఎందుకు చచ్చిపోతానయ్యా, ప్రభు నన్ను పిలవంది, నేను వెళ్ళనని చెప్పి. డాక్టర్ దృష్టిలో ఆమె ఎప్పుడో చనిపోలే, ఆమెకున్న హార్ట్ ప్రాబ్లంకి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆ మహిమతో గుండెని నడిపించేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి అంటే ఏదో ఊరికిన ఆషామాషిగా, ఏదో సరదాగా, ఏదో అవసరం వచ్చిన 3 రోజులు ప్రార్థన పెట్టుకునో, ఏదో దానికోసం కాదు. ప్రతిరోజు కూడా దేవుని మహిమను చూపించే బిడ్డలుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సంవత్సరం ఆ స్థితిలోకి మీరు రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ స్థితిలోకి రావాలి? ఎవరి మహిమ చూపించాలి? ఆగిపోయిన అవయవాలు నడిపించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. షుగర్ గ్రంథి ఏం చేయాలి? రత్నకుమారి గారు, షుగర్ గ్రంథి ఏం చేయాలి చెప్పండి? పని చేపించాలి, చెయ్యాలి కాదు. ఆమె గుడ్డు పని చేయించింది. మీకు తెలుసా? వెంగళరావు బోడిమ్మ హాస్పిటల్ దగ్గర ఉన్న కంటి హాస్పిటల్ ఆయన అన్నాడు, అమ్మా గుడ్డు పెరాలసిస్ వచ్చింది, గుడ్డు తిరగదంటే అది ఎందుకు తిరగదో చూస్తానని బైబిల్ చదువుతా గుడ్డోళ్ళు బాగు చేసిన దగ్గరకు వచ్చాయా, ఈయన్ని ఇక్కడ బాగు చేస్తే నాది ఎందుకు బాగోదని రోజు అడిగితే గుడ్డు ఆగిపోయిన గుడ్డు పనిచేయడం. డాక్టర్ అన్నాడు, నేను ఎక్కడ ఎంత తొందరగా అవుతుందని చెప్పి గుడ్డు పని చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పుడున్న విశ్వాసం ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ దేవుడు లేడా? ఆ దేవుడు లేడా? నెక్స్ట్ జనరేషన్ ఏమని చెప్పాలి తెలుసా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నట్లుగా అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, మేరీ రత్నం దేవుణ్ణి అని చెప్పాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరిని చూపిస్తున్నావు నువ్వు? దేవుడు చెప్తాడా? విమలమ్మ దేవుణ్ణి అని చెప్తాడా? పిల్లల దగ్గరికి వచ్చి, నవీన్ దగ్గర, వినయ్ దగ్గరికి వెళ్ళి, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, మీ అమ్మైన విమలమ్మ దేవుణ్ణి అని చెప్పాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటువంటి స్థితిలోకి భక్తి రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క శక్తి పెట్టుకుని శక్తి లేని వారిగా, ఎందుకు పనికి రాని వారిగా బ్రతకడానికి వీలు లేదు. పైకి భక్తి అని చెప్తూ ఆ శక్తి లేకుండా బ్రతకడానికి మనలో ఏం కనపడాలో తెలుసా? దేవుని పోరాటం వచ్చిందా, నిలబడదాం, జయం పొందుదాం. పోరాటం వచ్చిందా, నిలబడదాం. ప్రభు జయం నాదే. నేను ఎక్కడ కూడా ఓడిపోయిన మాటలు రాకూడదు. అయ్యా అయిపోయిందా, ఇంకా నేను నా బాధ్యతలు తీర్చాను, ఇంకా అనవసరం అనకూడదు. నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు నేను చావను, సజీవున్నై యెహోవా క్రియలు వివరిస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ కొలసీ సంఘానికంట క్రీస్తు యందు విశ్వాసం ఉందంట. పరిశుద్ధుల అందరి మీద ఏముందంట? వాళ్ళకి ప్రేమ ఉందంట. ఈరోజు చాలామంది అంచె దినాల్లో ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోతుంది. మనల్ని ప్రేమించుకోవడం ఎక్కువైపోతుంది. మన కులం అని తెలిసిందంటే అబ్బా పిలిచి రామ్మాయిని 5 సార్లు ఫోన్ చేసి ఇంటికి పిలిచి టీలు ఇచ్చి మనోళ్ళు రా, మనోళ్ళు ఏంటి చెత్త మనోళ్ళు. ఏసై బిడ్డలు అందరూ మనోళ్ళు. దేవునికి స్తోత్రాలు. ఏసై రక్తం, ఏసై రక్తం, ఒకే రక్తం తాగుతున్నాం ప్రతి నెల, ఒకే శరీరాన్ని తింటున్నాం. ఈ లోకంలో పెట్టుండొచ్చు, కానీ యేసు ప్రభువులో మనకేంటో తెలుసా? ఒకటే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.